సిఐటియు అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం జిల్లా కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం గోదావరికని శ్రామిక భవన్లో కేరళ రాష్ట్ర సంఘీభావ సభ జరిగింది. యూనియన్ జిల్లా నాయకులు వేలుపుల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సభకు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద గణేష్, సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ముఖ్య వక్తలుగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి 57,400 కోట్ల వాటా కోసం కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని తెలియజేశారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి జీఎస్టీ పర్సెంటేజ్ తగ్గించిందని, కేరళ రాష్ట్రం అప్పులు తీసుకురావడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతించడం లేదని సూచించారు. వరదల్లో 400 మందికి పైగా చనిపోయి వేలాది కోట్లు నష్టం జరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2,138 కోట్లు అడిగితే కేంద్ర ప్రభుత్వం కేవలం 100 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. వామపక్ష ప్రభుత్వాన్ని ఆర్థిక దిగ్బంధనానికి గురి చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్లో పెడుతూ పరిపాలనకు అనేక ఆటంకాలు సృష్టిస్తుందని ఆరోపించారు. మతం, కులంల మధ్య ఘర్షణలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని, ముఖ్యమంత్రి, మంత్రులపైన అక్రమ కేసులు బనాయించి వామపక్ష ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేరళ వామపక్ష ప్రభుత్వానికి దేశ ప్రజలందరూ అండగా నిలబడాలని కోరారు. వామపక్ష ప్రభుత్వానికి అండగా నిలబడదామనే దాంతో ఈరోజు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో కేరళ రాష్ట్ర సంఘీభావ సభ శ్రామిక భవన్లో జరిగింది. కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని బలహీనపరచడం కోసం ఆర్థిక విషయాల్లో, రాజకీయ రంగంలో, పరిపాలనా రంగంలో అనేక ఇబ్బందులకు గురి చేస్తూ నిబంధనల పేరుతోటి ఆ ప్రభుత్వాన్ని నడవనీయకుండా ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రాష్ట్రానికి రావాల్సినటువంటి సుమారు 57,000 కోట్ల రూపాయలని ఈరోజు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అట్లాగే అసెంబ్లీలో చేసిన బిల్లులు ఏవి కూడా తీర్మానం చేసిన బిల్లుల్ని గవర్నర్ గారు పేరుతోటి ఆమోదించకుండా పక్కన పెట్టడం, అదేవిధంగా అక్కడ వరదలు వచ్చినా, విపత్తులు వచ్చినా అక్కడికి ఆదుకోవాల్సినటువంటి పద్ధతుల్లో డబ్బులు ఇవ్వకుండా, మానవత దృక్పథంతో డబ్బులు ఇవ్వాల్సినటువంటి దాన్ని కూడా ఇవ్వకుండా ఈరోజు మొండికేస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం. ఇన్ని ఆటంకాల మధ్యన, ఇన్ని ఇబ్బందుల మధ్యన ఈరోజు వైద్య రంగంలో, ఆరోగ్య రంగంలో, విద్యారంగంలో, పరిశ్రమల రంగంలో కనీస వేతనాలు చెల్లించడంలో, రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో, పేదలకు ఇల్లు కట్టించడంలో, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనలో, ఇట్లా అనేక రంగాల్లో ఈరోజు మొత్తం దేశానికే ఒక తలమానికంగా దేశంలో నెంబర్ 1 స్థానంలో ఈరోజు కేరళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అట్లాంటి ప్రభుత్వాన్ని బలహీనపరచాలనేటువంటి కేంద్ర ప్రభుత్వ కుట్రల్ని తిప్పికొట్టడం కోసం, ఆ వామపక్ష ప్రత్యామ్నాయ విధానాల్ని భారతదేశంలో అమలు చేయించుకోవడం కోసం దానికి అక్కడ ఉన్నటువంటి కేరళ ప్రజలకు అండగా నిలబడడం, అదేవిధంగా వామపక్ష ప్రభుత్వాన్ని కాపాడుకోవడం, వామపక్ష ప్రత్యామ్నాయ విధానాలని భారతదేశ వ్యాప్తంగా ప్రచారం చేసి ఆ రకంగా కేరళ ప్రభుత్వానికి అండగా సంఘీభావంగా నిలబడడం కోసం ప్రజానికమంతా సిద్ధం కావాలని ఈ సభ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇంకా ఈ సభలో సిఐటియు నాయకులు ఎన్ భిక్షపతి, మెండే శ్రీనివాస్, రామాచారి, జ్యోతి, సిపిల్లి రవీందర్, బూడిద గణేష్, గీట్ల లక్ష్మణ్ రెడ్డి, రామాచారి, జ్యోతి, ఆరపల్లి రాజమౌళి, తోట నరహరిరావు తదితరులు పాల్గొన్నారు.